హలో ఇన్వెస్టర్స్. ఇవాళ మనం మంచి స్టాక్‌ని అయితే పిక్ చేసుకున్నాం. ఈ స్టాక్ నేమ్ వచ్చి ఈపాక్ డ్యూరబుల్ లిమిటెడ్ కంపెనీ. స్టాక్ అయితే లాస్ట్ 1 మంత్‌లో 30.77% రిటర్న్స్ అనేది ఇచ్చింది. ఈ స్టాక్ ఎందుకు ఇంత గ్రోత్ అవుతుందనేది మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ వాళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్స్, అలాగే ఈ కంపెనీకి మంచి డిమాండ్ ఉంది ప్రెజెంట్ అయితే. అండ్ సమ్మర్‌లో ఇది మంచి పీక్స్‌లో వెళ్ళే ప్రొడక్ట్స్ ఇవి. అలాగే ఈ కంపెనీ ప్రాఫిట్స్ అండ్ ఫైనాన్షియల్‌గా చూసుకుంటే గాని, ఈ కంపెనీ ఐపీఓ లిస్టింగ్ వచ్చి 19th January 2024లో, అలాగే లిస్టింగ్ చూసుకుంటే గన 29th January 2024 లిస్ట్ అయింది. ఇష్యూ సైజ్ గాని చూసుకుంటే గన 640 crores. అప్పుడు ప్రైస్ కొని చూసుకున్న 218 to 230కి ఇష్యూ ప్రైస్ అయితే అయింది. కంపెనీ లిస్ట్ అయినప్పటి నుంచి -31.26% గా స్టాక్ అయితే ఫాల్ అయింది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే గిన అరౌండ్ 28th March నుంచి అగైన్ చూసుకుంటే గిన 229.86% గా రిటర్న్స్ అనేది ఇచ్చింది. ఇప్పటి వరకు అరౌండ్ చూసుకుంటే అండ్ November 24th వరకు ఖాళీ 1 మంత్ లోనే ఇది 35.11% గా రిటర్న్స్ ఇచ్చింది ఈ స్టాక్ అనేది. ఎందుకు అంటే ఇంత స్టాక్ రిటర్న్స్ ఇచ్చిన కారణం ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీకి చాలా డిమాండ్ ఉంది. సమ్మర్ లో వీళ్ళ ప్రొడక్ట్స్ అనేది మంచిగా సేల్స్ అవుతాయి కాబట్టి ఈ స్టాక్ ప్రైస్ అనేది ఇంతగా పెరుగుతుంది. బట్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ లో ఉంది ఈ స్టాక్ అనేది. బట్ ఈ స్టాక్ కి ఇంకా ఫాల్ అయితే గిన ఫర్దర్ గా ఈ స్టాక్ మనం బై చేసుకుంటే గిన మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్కోప్ ఉన్న స్టాక్ ఇది. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కానీ చూసుకుంటే గిన మనము ఎయిర్ కండిషనర్స్, అలాగే స్మాల్ డొమెస్టిక్ అప్లయన్సెస్, అలాగే కాంపోనెంట్స్. ఈ మెయిన్ గా ఎయిర్ కండిషనర్స్ అంటే గిన ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్, ఏసీ, అలాగే విండోస్ కండిషనర్, అలాగే డొమెస్టిక్ ఎయిర్ కూలర్ ఇలాంటివి, మళ్ళీ టాప్, మళ్ళీ మిక్సర్ గ్రైండర్ అండ్ వాటర్ డిస్పేర్ కాంపోనెంట్స్ అంటే దాని లోపల ఉన్న విడిభాగాలు అనేవి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తారు. అలాగే ఈ కంపెనీ ఎక్కడ ఉందంటే గిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ డెహ్రాడూన్ లో ఉంది, అంటే ఉత్తరాఖండ్ లో. అలాగే భివాది రాజస్థాన్ లో, అలాగే శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అలాగే ఈ కంపెనీ ఏ పార్ట్స్ ఎక్కడెక్కడ తయారైతే అనేది ఈ లిస్ట్ అయితే ఉంది. ఈ లిస్ట్ నేను ప్రింట్ మీద చేస్తాను చూడండి. నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఈ స్టాక్ ఎందుకు ఇంతగా పెరిగిపోతుంది అంటే గిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అప్కమింగ్ ప్రొడక్ట్స్ కానీ చూసుకుంటున్నా, వాషింగ్ మిషన్, రూమ్ ఆయిల్ హీటర్, అలాగే ఎయిర్ ఫ్లైయర్, అలాగే టవర్ ప్యాన్, ఇండక్షన్ వాటర్ హీటర్, అలాగే హెయిర్ డ్రైవర్. ఈ ప్రొడక్ట్స్ మీద వీళ్ళైతే అప్కమింగ్ ప్రొడక్ట్స్ వీళ్ళు తీసుకొస్తున్న ప్రొడక్ట్స్ ఇవి కాబట్టి ఈ స్టాక్ ఇంతగా గ్రోత్ అవుతుంది. అలాగే వీళ్ళు ఈ కంపెనీ మేనేజ్మెంట్ చెప్తున్నది ఏమంటే, ఇన్ 5 years లో వీళ్ళు 1 billion రెవెన్యూ టార్గెట్ గా పెట్టుకున్నారు. నెక్స్ట్ 5 years లో వీళ్ళు ఇండియా అండ్ గ్లోబల్ గా వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ 1 billion గా పెట్టుకున్నారు. అందుకే కానీ ప్రీవియస్ క్వార్టర్లీ కానీ చూసుకుంటే వీళ్ళ సేల్స్ గ్రోత్ పడింది. వీళ్ళు టార్గెట్ అయితే పెట్టుకునేది అయితే ఈ 1 billion అయితే పెట్టుకున్నారు. అలాగే వీళ్ళ క్లయింట్స్ కూడా చాలా బిగ్ క్లయింట్స్ అయితే ఉన్నారు ఈ కంపెనీకి అయితే. ఎగ్జాంపుల్ గా కొన్ని కంపెనీస్ వీళ్ళకున్న క్లయింట్స్ కానీ చూసుకుంటే గిన, అంటే బ్లూ స్టార్, గోద్రేజ్, హెయిర్, డెకెన్, హెవెల్స్, ఇలా చాలా చాలా కస్టమర్స్ అయితే వీళ్ళకున్నారు. మీకు ఈ ఫోటోనైతే స్క్రీన్ మీద ఇస్తా చూడండి. అలాగే ఈపాక్ డ్యూరబుల్ లిమిటెడ్ కంపెనీ స్మాల్ క్యాప్ ఇది. అలాగే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అని చూసుకోండి 4763 crores ఉంది. మనకి ఈ స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్ లో చిక్తుంది. బట్ ఈ ఎక్స్పెన్సివ్ లో కొనడం కన్నా ఏదో మార్కెట్ ఫాల్ అయినప్పుడు దీన్ని మనము అవకాశంలో తీసుకొని బై చేసుకొని ఫర్దర్ హోల్డ్ చేసుకుంటే ఇన్ ఫ్యూ మంత్స్ లో ఇది మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇచ్చే స్కోప్ అయితే చాలా అవకాశాలు ఉంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ రాబోయే సమ్మర్ కాబట్టి, చాలా పీక్ సీజన్ కాబట్టి, సమ్మర్ లో మనం ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ అయితే యూస్ చేస్తాము. లైక్ ఎయిర్ కండిషనర్, ఫ్రిడ్జ్, ప్రతి ఒక్కటి మనం ఎలక్ట్రానిక్ గుడ్స్ గా ప్రతి ఒక్కటి మనం యూస్ చేస్తాం కాబట్టి పీక్ డిమాండ్ అయితే ఉంటుంది. డిమాండ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ఇంతగా ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. అలాగే ఈ కంపెనీకి రెవెన్యూ ఏ విధంగా వస్తుందంటే గిన, రూమ్ ఎయిర్ కండిషనర్ నుంచి 81.0% వస్తాయి గిన, అలాగే స్మాల్ డొమెస్టిక్ అప్లికేషన్స్ అంటే పార్ట్స్ అమ్మి చూసుకుంటే గిన 19% దాకా వీళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇక వీళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్ గాని చూసుకుంటే, అరౌండ్ వీళ్ళు 2022 వీళ్ళ సేల్స్ ఏమో 924 crores దాకా వీళ్ళ సేల్స్ గ్రోత్ అయితే జరిగింది. అలాగే ప్రాఫిట్ ఏమో 17.43 crores. అలాగే వీరి కంపెనీకి డెట్ గాని చూసుకుంటే గనక 2022 384 crores. అది డెట్ అనేది వీళ్ళు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. బట్ ఇన్ 2024 మాత్రం వీళ్ళ డెట్ అనేది తగ్గింది. వీళ్ళు రెవెన్యూ కూడా బాగానే పెరిగింది. ప్రాఫిట్ చూసుకుంటే గిన ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే 2023లో 31.97 crores. డెట్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది, 492 crores. అరౌండ్ వీళ్ళు ఈ ఇయర్ 2024లో 1420 crores దాకా సేల్స్ జరిగింది. ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ అండ్ 2024లో 35.37 crores దాకా వీళ్ళ ప్రాఫిట్ అనేది గెయిన్ చేశారు. అండ్ డెట్ అయితే కొద్దిగా తగ్గింది, 331 crores. క్వార్టర్లీ వీళ్ళ రెవెన్యూ చూసుకుంటే గానీ, మనం 3 quarterly సేల్స్ చూసుకుందాం. మార్చ్, జూన్, సెప్టెంబర్. అరౌండ్ వీళ్ళు లాస్ అయితే అయ్యారు. అండ్ 2020లో 6 crores లాస్ అయ్యారు డిసెంబర్ లో. అండ్ అక్కడ నుంచి మార్చ్ 2023లో 33 crores, అలాగే జూన్ లో 8.73 lakhs దాకా ఉంది. ప్రెసెంట్ మనం 3 years చూసుకుందాం. మార్చ్ 2024లో వీళ్ళు 27.83 crores దాకా వీళ్ళు నెట్ ప్రాఫిట్ అనేది చేశారు. అరౌండ్ వీళ్ళకి అయిన సేల్స్ దాన్ని చూసుకుంటే 525 crores. ఆపరేటింగ్ మార్జిన్ అండ్ 10% నుంచి మార్జిన్ వీళ్ళు తగ్గుతూ వస్తుంది. బట్ మార్జిన్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది ఈ స్టాక్ అయితే.
మంచి వాల్యుయేషన్‌లో చిక్కాలి గాని, ఇంకా ఫర్దర్‌గా చూసుకుంటే గిన జూన్ 2024లో వీళ్ళ నెట్ ప్రాఫిట్ గాని చూసుకుంటే 23.41% వీళ్ళ సేల్స్ గ్రోత్ అనేది, ప్రాఫిట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఈ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటది ఈ కంపెనీకనేది. ఎందుకంటే అరౌండ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. పిఎస్ గాని చూసుకుంటే గిన మనం అరౌండ్ చూద్దాము. పియర్స్ గాని చూసుకుంటే గిన అండ్ బ్లూ స్టార్, వోల్టాస్ అండ్ జాన్సన్ కన్‌హీట్ ఈ కంపెనీకి అయితే పియర్స్ అయితే ఇవి. సెప్టెంబర్ 24 వీళ్ళ రిజల్ట్స్ చేసిన అండ్ రిజల్ట్స్ అయితే గిన 377 క్రోర్స్ వీళ్ళని సేల్స్ అంటే ఎక్స్‌పెన్సెస్ తీసేసి 368 క్రోర్స్. అండ్ ఓవరాల్‌గా వీళ్ళైతే ఆ సెప్టెంబర్ నెలలో మాత్రం వీళ్ళు 8.49 క్రోర్స్ దాకా లాస్ అయ్యారు. ఇంక్లూడ్ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ పోయి 8.49 క్రోర్స్. వీళ్ళ మార్జిన్ కూడా చూసుకుంటే గిన అరౌండ్ 2.36 నుంచి లాస్ట్ క్వార్టర్‌లతో పోలిస్తే 2.36% తగ్గింది వీళ్ళ మార్జిన్ అనేది. బట్ మార్జిన్ అయితే తగ్గింది. బట్ వీళ్ళు నెక్స్ట్ వాళ్ళు మేనేజ్మెంట్ కామెంటరీ గాని చూసుకుంటే గన వాళ్ళ టార్గెట్స్ గాని హెవీ టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి వీళ్ళు మళ్ళీ అదర్ ప్రొడక్ట్స్ లకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. లైక్ వాళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇక మెయిన్ గా మనం బ్యాలెన్స్ షీట్ కి గనొస్తే గిన బ్యాలెన్స్ షీట్ ఇస్ వెరీ గుడ్ గా ఉంది. రిజల్ట్స్ మాత్రం మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు. అరుణ్ చూడండి 2021 క్రోర్స్ నుంచి 815 క్రోర్స్ దాకా వెళ్ళారు వీళ్ళు. ఈ రిజల్ట్స్ అనేది చాలా హెల్తీగా ఉంది. మళ్ళీ బారోయింగ్స్ కానీ 488 క్రోర్స్ రిజల్ట్స్ అంటే డెట్ అయితే పెరుగుతుంది అప్పు అయితే. అండ్ ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ అరౌండ్ వీళ్ళది 520 నుంచి స్టార్ట్ అయితే ఫిక్స్డ్ అసెట్స్ 1784 క్రోర్స్ దాకా అసెట్స్ అనేది పెరిగాయి. ఇలా ప్రెసెంట్ టోటల్ అసెట్స్ గాని చూసుకుంటే 1784 క్రోర్స్ అది ఉన్నాయి. ఇక్కడ మెయిన్ గా మనకి క్యాష్ ఫ్లోస్ కూడా చాలా గుడ్ గా ఉంది. క్యాష్ ఫ్లోస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు వీరు. అండ్ చూసుకుంటే క్యాష్ ఫ్లో ఆపరేట్ యాక్టివిటీ 257 క్రోర్స్ ఉంది. అండ్ క్యాష్ ఫ్లో ఇన్వెస్టింగ్ యాక్టివిటీ 377 క్రోర్స్ అండ్ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కూడా 167 క్రోర్స్. వీళ్ళ దగ్గర నెట్ క్యాష్ లో ఉన్నాయి చూసుకుంటే 47 క్రోర్స్ ఉంది. అంటే 2021 నుంచి 2024 వరకు వీళ్ళు 47 క్రోర్స్ దాకా నెట్ క్యాష్ లో అనేది పెట్టుకున్నారు. ఫైనాన్షియల్ గా అయితే ఇది ఉంది. ఫైనల్ గా మనం చూడాల్సింది వచ్చి అరౌండ్ వీళ్ళు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. మెయిన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గా చూసుకుంటే ప్రమోటర్స్ ఏమో 48.11% వీళ్ళు అరౌండ్ ప్రమోటర్స్ ఏమో సెల్ చేశారు. ప్రెసెంట్ చూసుకుంటే 48.6% ఉంది. 48.40 నుంచి 48.6% దాకా తగ్గారు. అరౌండ్ వీళ్ళు తగ్గింది వచ్చి అరౌండ్ 0.08% దాకా వీళ్ళ ప్రమోటర్స్ అనేది సెల్ చేశారు. అండ్ ఎఫ్ఐఎస్ గాని చూసుకుంటే 1.30% నుంచి అరౌండ్ 1.97% వరకు పెరిగారు. ఇది మంచి విషయమే. ఎఫ్ఐఎస్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ డిఐఎస్ వాళ్ళ గురించి చూసుకుంటే 18.17 నుంచి అరౌండ్ తగ్గారు. అండ్ సెప్టెంబర్ నెలలో 10.58%. ఇంకా పబ్లిక్ గాని చూసుకుంటే పబ్లిక్ గా హ్యూజ్ వాల్యూ అయితే క్రియేట్ చేస్తున్నారు దీంట్లో వాల్యూమ్ అయితే. అండ్ చూసుకుంటే 32.41% నుంచి అరౌండ్ 39.40% దాకా పెరిగాయి. అరౌండ్ 4.40% దాకా అయితే ఇంక్రీజ్ అయ్యింది పబ్లిక్ షేర్ హోల్డింగ్ అయితే. ఓకే గాయ్స్, ఇది నా ప్యూర్ అనాలిసిస్. మీరు కానీ నచ్చితే మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి. తర్వాత మీరు ట్రేడ్ చేయండి. అంతవరకు ట్రేడ్ చేయకండి. అలాగే ఏదైనా కానీ నేను చెప్తేనే కాదు, మీరు కూడా ఒకసారి ప్రాక్టికల్ గా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఓన్లీ ఫర్ నా అనాలిసిస్ అండ్ కంపెనీలో ఎలా ఉందనేది అయితే చెప్తున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.